హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బలవంతపు పెళ్ళి. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. మీ ఆడవాళ్ళందరూ అన్ని నిందలు మీరే మోస్తున్నాం అనుకుంటారు. కానీ ఒక మగవాడి జీవితానికి స్వతంత్రం అనేదే ఉండదు. మేము పని చెయ్యకపోతే చవటా అనిపించుకోవాలి. పెళ్ళయ్యాక పెళ్ళాంతో విడిపోవలసి వస్తే ఆమెను శారీరకంగా కానీ మానసికంగానో కానీ హింసించామని నిందన మొయ్యాలి. నీకు తెలుసా, విడాకులు తీసుకున్న ఆడవాళ్ళకి చాలా త్వరగా పెళ్ళైపోతుంది. అదే ఒక మగవాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. తప్పు ఎవరిది అనేది సమాజం ఆలోచించదు. అందుకే నువ్వు నా విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు పండిక. పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఇంత క్లాస్ తీసుకుంటావా? సొసైటీలో పరిస్థితి అలాగే ఉండొచ్చు, కానీ నేను మా నాన్నను ఒప్పించగలను. నీ భార్య నీతో ఎంత పొగరుగా మాట్లాడిందో నేను కళ్ళారా చూశాను కదా. నువ్వు ఇంత లగ్జరీ లైఫ్ ఇస్తున్నా కూడా తనతో తక్కువగా టైం స్పెండ్ చేస్తున్నావని గొడవ చేస్తోంది. 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటే ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా వస్తాయి? మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగే అమ్మాయిలకి ఇవన్నీ అర్థం కావులే. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా నాన్న నా కోసం వారంలో ఒక్కరోజు మాత్రమే ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. అది అర్థం చేసుకోలేక ఆమె నీతో విడాకులకు అప్లై చేసింది. పోతే పోనీలే సుహాస్, నీ కోసం నేనున్నాను కదా. మరి నిజంగానే నువ్వు నా కోసం నిలబడతావా? 100%. తొందరలోనే డాడీతో మాట్లాడి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను. ఈలోపు విడాకుల ప్రొసీజర్ కంప్లీట్ చేసుకో. కొద్ది రోజుల తర్వాత పర్ణిక తన తండ్రితో సుహాస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. పర్ణిక, నువ్వే ఇవాళ ఇంత పొద్దున్నే లేచేశావు? కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు కదా? అవును డాడీ, అందుకే అట్లీస్ట్ మీతో జాగింగ్కి వద్దామని పొద్దున్నే బయటకు వచ్చేసాను. ఇవాళ జాగింగ్కి వెళ్ళట్లేదురా, ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓహ్ అవునా డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిజమే, నేను కూడా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోయాను తల్లి. ఏంటి డాడీ అది? ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మంచి కుర్రాడిని కూడా చూశాను. నో డాడ్, నేను సుహాస్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, సుహాసా? నో బేబీ, అతనికి ఆల్రెడీ పెళ్ళైంది కదరా. యా డాడీ, బట్ డివోర్స్ అయిపోయింది. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ డివోర్స్కి నువ్వు కారణం కాదు కదా. నో వే, నేనెందుకు కారణం అవుతాను డాడీ? సంతోషం. ఏదేమైనా అతనితో నీ పెళ్లి జరగదు. ఎందుకలా అంటున్నారు? సుహాస్ కోట్లలో సంపాదిస్తున్నాడు కదా. ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి డాడీ? కారణం సింపుల్ తల్లి. నిన్ను రెండో పెళ్లివాడికి ఇచ్చి నేను పెళ్లి చేయలేను. అలా చేస్తే నా సర్కిల్లో నేను తలెత్తుకోలేను. ఊరుకోండి డాడీ, ఇవాళ రేపు ఇదంతా కామనే కదా. బేబీ, నో మోర్ డిస్కషన్స్. చెప్పాను కదా, నీకోసం మంచి అబ్బాయిని చూశానని. నెక్స్ట్ మంత్లోనే మీ పెళ్లి జరుగుతుంది. అలా కాదని అతనితోనే వెళ్ళిపోతానంటే నేను మన ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు రాసేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరివర్ధన్. పర్ణిక తండ్రి మాటలు లెక్క చెయ్యలేదు. తన బట్టలన్నీ సర్దుకొని సుహాస్ ఇంటికి వెళ్ళింది. ఏంటి పరి ఇది, నువ్వు అంకుల్ని ఒప్పిస్తావని చెప్పి గొడవ పెట్టుకుని వచ్చేసావా? అవును, మనమిద్దరం మేజర్సే కదా. మన పెళ్ళికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఆయనకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే నా ప్రేమను ఒప్పుకోవాలి కదా సుహాస్. అందుకని ఆయనకి తెలియకుండా పెళ్లి చేసుకోమంటావా? చూడు పరి, మీ నాన్నగారి అంగీకారం ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అంటే నీకు నా మీద ప్రేమ లేదా? ఉంది, కానీ మీ డాడీతో పోటీ పడేంత సామర్థ్యం లేదు. ఆయనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకున్నాననుకో, ఆయనకి కోపం నాకు ఏ కాంటాక్ట్ రాకుండా చేసినా చేస్తారు. ఇప్పటికే పర్సనల్స్ లైఫ్లో ఇబ్బందులు ఫేస్ చేశాను. బిజినెస్లో కూడా మొదలైతే నా వల్ల కాదురా, దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని ఆమెని పంపించేస్తాడు సుహాస్. పర్ణిక కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఇవే కన్నీళ్లు మీ నాన్న ముందు పెట్టుకుంటే ఏ రోజుకైనా మనసు కరిగి నిన్ను తెచ్చి నా చేతిలో పెడతాడు. అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే మన పెళ్లి జరుగుతుందిలే అనుకున్నాడు సుహాస్. హరివర్ధన్ తన కూతురికి తన ఇంట్లో పాలేరు పని చేసే కుమారస్వామి కొడుకు అభిమన్యుతో పెళ్లి నిశ్చయిస్తాడు. వాట్? ఆ పనుడితో నాకు పెళ్ళేంటి డాడీ? మీకేమైనా మతిపోయిందా? నా మతి సరిగ్గానే పనిచేస్తోందిలే.
నిజానికి మీ ఇద్దరి పెళ్ళి వచ్చే సంవత్సరం చెయ్యాలని నేను అనుకున్నాను. కానీ ఇప్పటి పరిస్థితులంతా బాగోలేవులే. ఈ పెళ్ళి ఇప్పుడే జరగటం మంచిది. నో, నేను ఆ లో క్లాస్ గాడిని చచ్చినా పెళ్లి చేసుకోను. పర్ణిక, నేను నీకు ఆప్షన్ ఇవ్వడం లేదు తల్లి. ఈ పెళ్ళి జరిగి తీరుతుంది అంతే. అలా హరివర్ధన్ బలవంతంగా పర్ణికకు అభిమన్యుతో పెళ్లి జరిపిస్తాడు. అభి, నీకు నా కూతురికి నేను ఎందుకు పెళ్లి జరిపించానో నీకు బాగా తెలుసు. నేను బయలుదేరుతున్నాను. రేపటి నుంచి ఒక 3 నెలల వరకు నాకు బిజినెస్ ట్రిప్స్ ఉన్నాయి. అస్సలు ఖాళీ దొరకదు. ఇంటి బాధ్యత మొత్తం నీ మీదే పెట్టి వెళ్తున్నాను. ఇంటితో పాటు నా కూతుర్ని కూడా జాగ్రత్తగా చూసుకో. మీరేం టెన్షన్ పడొద్దు సార్. పర్ణిక నా బాధ్యత. థ్యాంక్స్ అభి. అలా బాధ్యతలు అన్నీ అభికి అప్పగించి అతను బిజినెస్ పద మీద వెళ్ళిపోతావుడు. చూసావా, నా మెడలో తాళి కట్టిన తర్వాత కూడా నువ్వు మా నాన్నని సారా అనే పిలుస్తున్నావు. అదే నీ రేంజ్. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వెప్పటికీ నాతో సమానం కాలేవు. ఎక్స్ట్రాలు చేయకుండా కుక్కలా ఒక మూలన పడి ఉండు. నా ఫ్రెండ్స్ ఇవాళ పబ్ పార్టీ ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను. తిరిగి వచ్చేదాకా ఇంటికి చెప్పాను కదా కుక్కవని, అలాగే కాపలాగాయి అని చాలా పొగరుగా మాట్లాడి బయటకు వెళ్ళిపోబోయింది. అభిమన్యు ఆమె చెయ్యి పట్టుకుని ఆపి చంప చెల్లుమనేలా కొడతాడు. హౌ డేర్ యూ, నన్నే కొడతావా? కొట్టకపోతే అర్ధరాత్రి నా పెళ్ళం పబ్బుకు వెళ్ళి పార్టీ చేసుకుంటా అంటే హారతిచ్చి పంపించాలా? అసలు ఆ డ్రెస్ ఏంటి? బట్టలేసుకున్నట్టుగానే లేదు, ఏదో టవల్ చుట్టుకున్నట్టుగా ఉంది. కొత్త పెళ్లి కూతురివి చక్కగా పట్టు చీరలు కట్టుకొని అందంగా అలంకరించుకోవాల్సిన సమయంలో ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు కట్టుకొని ఒళ్ళ మధ్య పారి తిరుగుతానని బయలుదేరావా? హే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను మా నాన్నతో చెప్తాను. అబ్బా, ఎలా చెప్తావు? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అవును కదా, ఒక్క నిమిషం అని ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కొని నేలకేసి కొడతాడు. మీ నాన్నగారు ఈ 3 నెలల వరకు ఇంటికి తిరిగి రారు. అప్పటి వరకు ఇంటికి నేనే బాస్ని. ఇంటికే కాదు, నీకు కూడా. పనివాడిని, కుక్కని అని మాట్లాడుతున్నావు కదా. రేపటి నుంచి నువ్వు ఇంట్లో పని మనిషిలాగా అన్ని పనులు చెయ్యాలి. కుక్క పిల్లలాగా నేనేం చెప్పినా తల ఊపాలి. లేదంటే నువ్వు నో చెప్పిన ప్రతిసారి నీ ఈ సుతిపెంతని జున్ను ముక్క లాంటి బుగ్గల మీద నా హస్తముద్రికలు పడతాయి. మా నాన్న నిన్ను నమ్మి నాతో పెళ్లి జరిపించాడని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా. 3 నెలల తర్వాత అయినా మా నాన్న రావాల్సిందే కదా. అప్పుడు నేను ఇవన్నీ చెప్పకుండా ఉంటానా? నువ్వు నన్ను ఇంత హింసించావని తెలిస్తే ఆయన నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. అది అప్పుడు చూద్దాంలే. అప్పుడు దాకా నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. వెళ్ళు, మంచి కాఫీ పెట్టి తీసుకురా. అందులో విషం లాంటిది ఏది కలపకే. ఎందుకంటే ఫస్ట్ సిప్ నీతోనే తాగిస్తాను. పర్ణిక ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా వంటగది వైపు కదిలింది. అతను చిటికేసి, హలో, ముందు ఆ టవల్ తీసేసి మంచి చీర కట్టుకునిరా అంటాడు. ఆమె అతను చెప్పినట్టుగానే డ్రెస్సు మార్చుకొని కాఫీ చేసి తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అతను దాన్ని చూసి, ఇది కాఫీయే కదా? అవును. సరే, కొంచెం తాగిన తర్వాత నాకు ఇవ్వు. ఆమె ఆ కాఫీని కొద్దిగా తాగుతుంది. వెంటనే ఊసేసి, చి, అస్సలు బాలేదు అంటుంది. మొగుడి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటి చెత్త కాఫీ తీసుకొచ్చి ఇస్తావా నువ్వు? నేనేం కావాలని చెయ్యలేదు. ఇదే మొదటిసారి కదా నేను కాఫీ పెట్టడం. నాకు తెలిసే నువ్వు ఎన్నడూ వంటగది మొహమే చూడలేదు కదా. కాఫీ ఎలా కలపాలో నేను చూపిస్తా పదా అని చెప్పి తన చెయ్యి పట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్ళి కాఫీ కలపడం నేర్పిస్తాడు. అర్థమైంది కదా, రేపటి నుండి ఇదే పద్ధతిలో నాకు కాఫీ కలిపి ఇవ్వాలి. అన్నట్టు రేపటి నుంచి వంట మనిషి రాదు. ఎందుకు? మనిద్దరి ప్రైవసీకి అడ్డంగా ఉంటుంది కదా. అందుకే ఒక 3 నెలల సారీ ముందే ఇచ్చేసి మానిపించేశాను. రేపటి నుంచి నీకు నాకు కావలసినవన్నీ నువ్వే వండాలి అని చెప్పి అతను వెళ్ళి ఆమె గదిలో హ్యాపీగా ఏసీ వేసుకుని పడుకుంటాడు. అమ్మయ్య, వీడు లోపలికి వెళ్ళిపోయాడు. ఈ టైంలోనే నేను బయటకు వెళ్ళిపోవాలి, లేదంటే డాడీ వచ్చేలోపు నన్ను హింసించి చంపేస్తాడు అనుకుని మెయిన్ డోర్ వైపుకు వెళ్తుంది ఆమె. బయటికి వెళ్ళడానికి ఉన్న డోర్లన్నీ లాక్ చేసేసి ఉన్నాయి. అబ్బా, వీడు ఇది కూడా ఊహించాడన్నమాట. ఇప్పుడు ఈ టార్చర్ నుంచి నేను తప్పించుకునే మార్గమే లేదా అనుకుని చేసేది ఏమీ లేక తన గదిలోకి వెళ్ళి నేల మీద బెడ్షీట్ వేసుకుని పడుకుంటుంది. రోజు ఉదయం 10 గంటలకు లేచే పర్ణికను అభి మరుసటి రోజు ఉదయం 6 గంటలకే నిద్ర లేపేస్తాడు. ఏమైంది నీకు?
ఇంకా తెల్లారలేదు కదా, అప్పుడే ఎందుకు లేపుతున్నావు? తెల్లారిందో లేదో కిటికీలు తెరిచి చూస్తే నీకు తెలుస్తుంది. త్వరగా లేచి ఫ్రెష్ అయిన కాఫీ కలుపుకొని తీసుకురా. కాఫీలు తాగి బతికేసేలా ఉన్నావేంట్రా? అర్ధరాత్రి కాఫీ అడుగుతావు, తెల్లారక ముందు కాఫీ అడుగుతావు, చంపుతున్నావురా. హలో పాప, రాత్రి జరిగింది మర్చిపోయినట్టున్నావు, ఒక్కసారి క్లియర్గా గుర్తు చేసుకో అనగానే ఆమె టక్కున లేచి కూర్చుంది. ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి పరిగెత్తింది. ఆ రోజు నుండి అభిమన్యు ఆమెకు తనకు తానుగా వంట చేయడం అలవాటు చేశాడు. ఓ 15 రోజుల వరకు పక్కనే ఉండి తనతో పని చేయించాడు. ఆ తర్వాత ఆమెకే అలవాటైపోయింది. అంతకుముందు తన లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది. ఉదయం లేటుగా లేవటం, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళడం, అర్ధరాత్రి వరకు స్నేహితులతో షికార్లు చేసి ఆలస్యంగా ఇంటికి రావడం, ఇలా ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా ఇంటికి అంకితం అయిపోయింది. అభి దాదాపు 20 రోజులైంది ఇల్లు దాటి బయటకు వెళ్ళి. ఒక్కరోజైనా నా ఫ్రెండ్స్తో గడిపి వస్తాను. మళ్ళీ వస్తావా నువ్వు? నాకు డౌటే. అంతగా బయటికి వెళ్ళాలనుకుంటే నేను తీసుకెళ్తాను. నువ్వా? ఇంట్లోనే 24 గంటలు నీ మొహం చూడలేక చచ్చిపోతున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళాక కూడానా అని మనసులో తిట్టుకుంది ఆమె. ఏదో ఒకట్లే, ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కేలా ఉంది అనుకుని సరే అంటుంది. అతను ఒక రోజంతా ఆమెను షికారుకి తీసుకెళ్తాడు. అడిగినవన్నీ కొనిస్తాడు. బయటే భోజనం తినిపిస్తాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది పర్ణిక. మరుసటి రోజు నుండి మళ్ళీ మామూలే. తన ఇంట్లోనే తనని బంధించినట్లుగా భావించింది ఆమె. వేరే దారి లేక అతను అడిగినవన్నీ చేసి పెడుతూ ఉండేది. నెలలో 1-2 సార్లు ఆమెను బయటకు తీసుకెళ్లేవాడు అభిమన్యు. అలా 3 నెలలు గడిచిపోయాయి. హరివర్ధన్ ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి ఇంటికి రాగానే అతని భుజాల మీద వాళ్ళు ఏడవటం మొదలుపెట్టింది ఆమె. డాడీ, నువ్వు లేని టైం చూసుకొని ఆ అభిమన్యు నన్ను ఎంత టార్చర్ చేశాడో తెలుసా? ఇంట్లో నన్ను పని మనిషిని చేసేశాడు. అన్ని పనులు నాతోనే చేయించాడు. మీరు అనవసరంగా వాడిని నమ్మి నాకు వాడికి పెళ్లి జరిపించారు అంటూ ఫిర్యాదు చేస్తుంది. హరివర్ధన్ చిన్నగా నవ్వి ఆమె తల మీద చేతితో నిమిరి, చాలా అలసిపోయాను తల్లి, ముందు కాసేపు కూర్చొని అని సోఫాలో కూర్చుంటాడు. డాడీ, మీరు నేను చెప్పేది వినడం లేదేంటి? చాలాసేపు జర్నీ చేశాను బేబీ, నీకు తెలుసు కదా నాకు బయట ఫుడ్ పడదని. ఫ్రెష్ అయి వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు. అరగంట తర్వాత వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. పర్ణిక డైనింగ్ టేబుల్ నీట్గా సర్దేసి తండ్రికి వడ్డిస్తుంది. అభిని కూడా పిలవకపోయావా బేబీ? డాడీ, మీకు ఆకలేస్తుందన్నారు, ఓపిక పడుతున్నాను, ముందు మీరు తినండి, మీతో నేను చాలా మాట్లాడాలి. సరే అంటూ అతను తినడం మొదలు పెడతాడు. ఈ టిఫిన్ వంట మనిషి చేసిన దానిలాగా లేదే, చట్నీ కూడా చాలా బాగుంది. అసలు ఇంట్లో వంట మనిషి ఉంటే కదా డాడీ, వచ్చినప్పటి నుంచి నేనే అదే కదా మొత్తుకుంటున్నాను. అంటే నువ్వు చేసావా? అవును, చాలా బాగా చేసావు బేబీ, నువ్వు ఇంత చక్కగా వంట చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అంటూ అతను ఇష్టంగా తింటాడు. అతను తినడం పూర్తయిన తర్వాత పర్ణిక ఆ 3 నెలల్లో జరిగినదంతా తండ్రికి చెబుతుంది. కానీ అతను ఏమీ పట్టనట్టే ఉంటాడు. పోనీలేమ్మా, అతను నీ భర్తే కదా, కట్టుకున్న వాడికి వండి పెట్టడం భారీగా నీ బాధ్యతే కదా. డాడీ, మీకు అర్థం కావట్లేదు, వాడు కావాలని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, నా మీద చేయి చేసుకున్నాడు కూడా. అలాంటి వాడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు డాడీ, నేను ఒప్పుకోను. నేను వాడికి డివర్స్ ఇచ్చేస్తాను. కోర్టులో కారణం అడుగుతారు, అప్పుడు ఏం చెప్తావు బేబీ? వాడు నన్ను కొట్టిన విషయం చెప్తాను. ఆ రోజు తర్వాత మళ్ళీ అభి ఎప్పుడైనా నీ మీద చెయ్యెత్తాడా? లేదు. నీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో బంధించాడా? నో డాడీ. మరి నీ చేత ఇంటి పనులు చేయించాడని చెప్తావా కోర్టులో? దాన్ని ఏ కోర్టు కన్సిడర్ చేయదు. నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వకుండా పనిమనిషిలాగా నా చేత అన్ని పనులు చేయించడం తప్పు కాదా డాడీ? నిన్ను వేరే వాళ్ళింటికి పనికి పంపించలేదు కదా బేబీ. నీ ఇంట్లోనే నీ భర్తకి, తండ్రికి, నీ వాళ్ళకి నువ్వు వండి పెట్టడం తప్పు కాదు కదా. అసలు మీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఎక్కడైనా సరే పనిచేసేవాళ్ళు వారానికి 6 రోజులు పనిచేస్తారు, 1 రోజు సెలవు తీసుకుంటారు. కానీ నువ్వు వారంలో ప్రతిరోజులు సెలవులే తప్ప ఎప్పుడూ పని చేయాలని ఆలోచించలేదు. నేనెందుకు చెయ్యాలి డాడీ? మనకేం తక్కువని? సరే, ఇంట్లో పనుల విషయంలో అయితే అలా అనుకోవచ్చు. అప్పుడు నువ్వు కనీసం బాగా చదువుకోమని మన బిజినెస్ అయినా చూసుకోవాలి కదా. చూసుకోగలవా? అమ్మో, నా వల్ల కాదు డాడీ, నేను హ్యాండిల్ చేయలేను.
అందుకే అభిని నీ భర్తగా సెలెక్ట్ చేశాను. అభి జీనియస్ బేబీ. చిన్నప్పుడే అతని తెలివితేటలు నేను అర్థం చేసుకున్నాను. అందుకే అతన్ని బాగా చదివించాను. నిన్ను వేరే ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా నా ఆస్తిని నిన్ను వాళ్ళ చేతుల్లో పెట్టి మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అభికి టాలెంట్ ఉంది. నాకంటే బాగా మన బిజినెస్ని హ్యాండిల్ చేయగలడు. పైగా చాలా మంచివాడురా. జీవితాంతం నిన్ను కష్టపెట్టకుండా చూసుకుంటాడు. ఇక నీ చేత ఈ 3 నెలల్లో చేయించిన పనుల విషయం అంటావా? స్వేచ్ఛగా తిరగడం తప్ప జీవితం విలువ, డబ్బు విలువ, కష్టం విలువ నీకు తెలియదురా. అందుకే నీకు డిసిప్లిన్ అలవాటు చేయడానికి తను అలా నీతో కఠినంగా ఉన్నాడంతే. ఇది నువ్వు బాధ్యతలు తెలుసుకోవాల్సిన వయసు బేబీ. మనిషి అన్నాక కష్టపడి పని చేయాలి. అప్పుడప్పుడు కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపాలి. కానీ సరదాలు మాత్రమే జీవితంగా బతకకూడదురా. ఇలాంటి జీవిత శైలి నీకు అలవాటు చేయడం కోసమే ఈ 3 నెలలు నేను నీతో కాంటాక్ట్లో లేను. నేను చెప్తే నువ్వు వినవని నిన్ను అతని చేతుల్లో పెట్టాను. నీ మీద చేయి చేసుకున్నందుకు అభి చాలా బాధపడ్డాడు. ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకు తనతో కఠినంగా ప్రవర్తించమని నాకు చెప్పారు అని బాధపడ్డాడు. అతనికి నువ్వంటే చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. నా తర్వాత నా అంతగా నిన్ను ప్రేమించేది అభి మాత్రమేరా. ఈ ఆస్తిపాస్తులు, ఈ లగ్జరీ లైఫ్తో పాటు నీకు ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీ లైఫ్ కూడా ఇవ్వడం కోసమేరా నేను అభిని నీకు భర్తగా సెలెక్ట్ చేశాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే సుహాస్ భార్య అతనికి విడాకులు ఇవ్వడంలో ఆమె తప్పేమీ లేదు. ఆఫీసులో కొంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె విడాకులు ఇవ్వాల్సింది. ఇదంతా నీకు అర్థం కాకుండా వాడు నిన్ను మాయ చేశాడు. నువ్వు ఎలాగైనా నన్ను కన్విన్స్ చేసి వాడిని పెళ్లి చేసుకుంటే మన బిజినెస్ కూడా వాడి చేతిలోకి వెళుతుందనేది వాడు దురాశ. అదంతా పసిగట్టాను కాబట్టి జాగ్రత్త పడి నీకు ముందుగానే అభిమన్యుతో పెళ్లి జరిపించాను. అన్నీ తెలిసి కూడా అభి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. మనస్ఫూర్తిగా నిన్ను స్వీకరించాడు. ఇప్పటికైనా నీ భర్తను అర్థం చేసుకొని నీ కాపురాన్ని చక్కదిద్దుకో అమ్మా. తండ్రి చెప్పింది అంతా విన్నాక పర్ణిక ఆలోచనలో పడింది. ఆ రోజు సాయంత్రం తన భర్తతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. అభి, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, ఈ 3 నెలల్లో జరిగిందాన్నే దాని గురించి ఆలోచిస్తున్నాను. మేడం, ఏంటి ఈరోజు నన్ను పేరు పెట్టే పిలుస్తున్నావు కదా? అదంతా సార్ చెప్పారని మాత్రమే. మీ ఆలోచన రీతిలో మార్పు రావాలని కాస్త కఠినంగా ఉన్నాను తప్ప మీతో నేను ఎప్పటికీ సమానం కాలేను. అది నాకు తెలుసు. అలా అనద్దు అభి. నాకు లైఫ్ అంటే ఏంటో అర్థం కాలేదు. నాకు ఏది అనిపిస్తే అదే కరెక్ట్ అనుకున్నాను. కానీ నాన్న, నువ్వు నా చుట్టూ ఉన్న సమస్యల నుండి నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను. అందుకే నీ గురించి చాలా చులకనగా మాట్లాడాను. రియల్లీ సారీరా అంటూ అతనిని క్షమాపణలు చెబుతుంది. నువ్వంటే నాకు ప్రాణం పర్ణిక. చిన్నప్పటి నుండి నిన్ను నేను కోటలో యువరాణిలాగానే చూశాను. నీ జీవితంలోకి రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఆ అదృష్టం నన్ను వరించింది. నువ్వు నన్ను భర్తగా చూడాల్సిన అవసరం లేదు. మంచి ఫ్రెండ్లా చూసినా చాలు. నాకు జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. సరే, అయితే మన ప్రయాణాన్ని స్నేహంతో మొదలు పెడదాం. ఇప్పటి నుండి పరి, అభి బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది ఆమె. కొద్ది రోజుల పాటు వాళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లాగా మెలుగుతారు. ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ భర్త మంచితనాన్ని, తన మీద అతనికున్న ప్రేమను పర్ణిక పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఆ విధంగా భార్యాభర్తలుగా, తర్వాత శత్రువులుగా, తర్వాత స్నేహితులుగా, చివరికి ఆదర్శ దంపతులుగా మారుతారు. అభిమన్యు హరివర్ధన్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. బిజినెస్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ అందరి మన్ననలు పొందుతాడు. పర్ణికతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అలా వాళ్ళిద్దరి కథ సంపూర్ణమైపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.